హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షాయిని ద సింగర్. ఫస్ట్ వీడియోలోని రామతీర్థాలు చూసారు కదా. ఇది వచ్చి కుముల్లోని కొన్ని గుళ్ళకి వచ్చామన్నమాట. అందులో ఒకటి సోమవారం గుడి. చూడండి, సోమవారం గుడికి అయితే వస్తున్నాం. లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను పదండి. ఇదిగోండి అమ్మవారు, చూడండి. ఇదిగోండి అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టేసుకొని మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరి దండం పెట్టుకున్నాం. సోమవారం అంటారు. మళ్ళీ అక్కడి నుంచి మేము బయలుదేరి ఇంకో గుడికి వెళ్దాం అనుకున్నాం. కనకమ్మ గుడికి వెళ్దాం అనుకుని ఇప్పుడు కనకమ్మ గుడికి అయితే బయలుదేరిపోతున్నాం మేము. చూసారు కదా, ఇదే సోమవారం గుడి. మా చిన్నప్పుడు ఇది ఇంకా చాలా చిన్న గుడి, దూరం వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బాగా డెవలప్ చేశారు దీన్ని. చిన్నప్పుడు అయితే కిందకి వంగుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ 4-5 ఇయర్స్ నుంచి బాగా డెవలప్ చేసి దీన్ని బాగా ఇచ్చేసారనమాట. ఇప్పుడైతే కనకమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. ఇవ్వండి కనకమ్మ గుడికి అయితే వచ్చేస్తాము ఇప్పుడు. ఇవ్వండి ప్రదక్షిణలు అయితే చేస్తాను. ప్రజెంట్ 3 సార్లు ప్రదక్షిణలు అయితే చేసాము. చూడండి కనకమ్మ గుడి చూడండి, బాగుంటుంది. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూడండి వ్యూ. చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఇది అంతానా. ఈ గుడి వచ్చి కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది అనమాట. అందుకని చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. అదిగోండి దాక్షాయిని తిరుగుతుంది, ప్రదర్శన చేస్తుంది. చూడండి ప్రదర్శన చేయమంటే పరుగులాడుతుంది ఆ పిల్ల. ప్రదర్శనలు అయితే చేసుకున్నాం. నడవకుండా పరిగెట్టి ప్రదక్షిణలు చేస్తుంటాను. మూడు సార్లు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. పదండి అమ్మవారిని చూపిస్తాను. ఇదిగోండి అమ్మవారు ఎలా ఉంటారు ఇక్కడ ఈ గుళ్ళోని. ఈవిని కనకమ్మవారు అంటారు. ఈవిడికి ప్రతి సంవత్సరం ఇక్కడ నవంబర్లోని పండగ చేస్తారనమాట, ఎవ్రీ ఇయర్. ఇదిగోండి ఇక్కడ మేము అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టేసుకొని వాళ్ళు ఎవరో గంట కొట్టారని చెప్పి దాక్షాయిని కూడా వాళ్ళ డాడీని ఎత్తుకోమంటుంది గంట కొట్టడానికి. అవ్వండి వాళ్ళ డాడీ అయితే ఎత్తుకొని గంట కొట్టేస్తున్నారు. ఇక్కడ మేము బయటకు అయితే వచ్చేసాం దర్శనం చేసుకొని. చూడండి బయట ఇలా ఉంటుంది. ఈ గుడి దగ్గరే లాస్ట్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ అబోవ్ అవుతుంది. ఇక్కడైతే ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఏంటనే నాకు గుర్తు రావట్లేదు. ఈ గుడి దగ్గర ఏదో చిన్న బిట్ అయితే తీశారు ఏదో సినిమాని. ఆ సినిమా పేరేంటనే నాకు గుర్తు రావట్లేదు.
మేము ఇంకా బయలుదేరిపోతున్నాం దర్శనం చేసుకుని. ఇదిగోండి ఈవినింగ్ బర్త్డే పార్టీకి అయితే రెడీ అయిపోయాము. అదిగోండి దాక్షాయణి కేక్ ఇదే. ఇదిగోండి కేక్ అయితే ఇది. హ్యాపీ బర్త్డే దాక్షాయణి అని రాయించాను. స్టేబుల్ కేకు విత్ మజా పౌచెస్తో డెకరేట్ చేసాం అనమాట. కొంచెం బెలూన్స్ అయితే కట్టాం ఇంట్లోని. చూడండి ఇదిగోండి లైట్గా బెలూన్స్తోనే డెకరేట్ చేసాం, ఇంకేం చేయలేదు. ఇదిగోండి పిల్లలు కూడా వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా కేక్ కటింగ్కి అయితే రెడీ అయిపోయాము. తన పిల్లల కోసమని ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఇంటికాడ చేసుకుందామని డిసైడ్ అయ్యిందనమాట. ఎక్కడైతే పిల్లలు ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి అందుకోసమే నేను అక్కడే చేసుకుంటానని చెప్పేసి డిసైడ్ అయ్యి తీసుకొచ్చింది మమ్మల్ని పట్టుబట్టి మరీని వద్దంటుండగానే. అదిగోండి పిల్లలు కూడా ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అదిగోండి పిల్లలు అయితే వచ్చారు కానీ చుట్టూ కొంతమంది కూర్చున్నారు, సైడ్కి కొంతమంది కూర్చుండిపోయారనమాట. కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. కట్ చేస్తుంది కేక్. ఫస్ట్ వాళ్ళ డాడీకి పెట్టింది, ఆ తర్వాతే నాకు పెట్టింది కేకు ఆ పిల్ల. మా అన్నయ్యకి పెడుతుంది. ఇవ్వండి అది చిన్నమాము మా తమ్ముడు అనమాట. మా తమ్ముడు కేక్ పెడుతుంది ఇప్పుడు. ఇప్పుడు దాక్షాయణి వాళ్ళ అమ్మమ్మకి పెడుతుంది కేకు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, ఎందుకంటే తన ఫ్రెండ్స్ కోసమని ఇక్కడ చేసుకోవాలనుకుంది. అలాగే తన ఫ్రెండ్స్ అందరితో కలిసి అయితేనే హ్యాపీగా చేసుకుంది ఈ ఇయర్ అయితే ఇలా సింపుల్గా జరిగిపోయింది దాక్షాయణి బర్త్డే. అగండి పొట్టిగా బ్లూ కలర్ డ్రెస్గా ఫ్రాక్ వేసుకున్నది కదా తను, ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ అనమాట తనకి దాక్షాయణికి. ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా ఇక్కడ అమ్మాయితో కలిసి ఆడుకుంటుంది. అదిగోండి ఆ అమ్మాయి. ఈ ఇయర్ అయితే ఇలా జరిపించేసాం దాక్షాయణి బర్త్డే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ ఎంకరేజర్. థ్యాంక్ యూ.